తెలంగాణలో ప్రస్తుతం రాజకీయం అంతా పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరుగుతోంది. పవన్ కళ్యాణ్ని హైదరాబాద్లో అడుగు పెట్టనివ్వమంటూ కొంతమంది వ్యాఖ్యానించడం, ఆ వ్యాఖ్యల మీద పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ తెలంగాణ మీ అయ్య జాగీరా, నా ఇంటి అడ్రస్ ఇదే, దాడి చేస్తారా రండి తేల్చుకుందామంటూ ఆయన మాట్లాడడం, ఆ తర్వాత మళ్ళీ వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు పవన్ కళ్యాణ్ టార్గెట్గా చేసుకొని ఆయన మీద మళ్ళీ విమర్శలు గుప్పించడం, ఇట్లా పవన్ కళ్యాణ్ వర్సెస్ కేటీఆర్ రచ్చరచ్చ అయితే జరుగుతోంది. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు, వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. నిన్న పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ తర్వాత చూసుకున్నట్లయితే తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా చేసుకొని ఇప్పుడు ముప్పేట దాడి జరుగుతూ ఉంది తెలంగాణలో. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ మీద విమర్శలు చేస్తూ ఉంటే, ఇటు కేటీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వర్సెస్ కేటీఆర్ రచ్చరచ్చ జరుగుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? ఇప్పుడు తెలంగాణ వాదాన్ని ఎంత సమర్థవంతంగా, ఎంత చాకచక్యంగా వినిపించాలి, దానికి ఎదురొచ్చిన వాళ్ళని అంతే వేగంగా వాళ్ళని మట్టి కరిపించాలి అనేది ఒక ప్రధాన సూత్రంగా తెలంగాణ పేరు చెప్పుకొని, అంటే తెలంగాణ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో ఆ బ్యాచ్లందరికీ ఇదే పని. అదే ఆ ఉద్దేశం, ఆ అభిప్రాయము జనాల దాకా తీసుకెళ్ళి జనాల మెదడులో రగిలిచ్చి దాన్ని అది ఆరని జ్వాలలాగా ఉంచాలి అనేది వాళ్ళ రాజకీయ పబ్బం. ఇక ఆ ప్రకారంగానే కేసీఆర్ ఆ రకంగా నడుపుకుంటా వచ్చాడు 10 ఏళ్ల కాలం. 10 ఏళ్ళు ఉద్యమ కాలం, 10 ఏళ్ళు పరిపాలనా కాలం. సరే, దీనికి హరీష్ రావుకి కావచ్చు, లేదు అనుకుంటే కేటీఆర్కి కావచ్చు, ఇప్పుడు తెలంగాణ తల్లి అవతారం ఎత్తిన కవితకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా బాగా తర్ఫీదు ఇచ్చేశాడు. అట్లాగే వీళ్ళకే కాకోకుండా ఇంకొంతమందికి కూడా తనకు సంబంధించిన తన పార్టీ ప్రముఖులు అనే వాళ్ళకి కూడా బాగానే మెదళ్ళలోకి ఎక్కించి, సామాన్య జనాలకు కూడా ఎక్కించి, ఉద్యమకారులకు కూడా ఎక్కించటం వల్లనే ఆ రోజున ఏ మాటకమాట ప్రజల్లో ఉండటము, ఉద్యమకారులు పాపం అమాయకంగా వీళ్ళ మాటలు నమ్మి, వీళ్ళకేమో అగ్గిపెట్టెలు దొరకవో వాళ్ళకేమో అగ్గిపెట్టెలు దొరుకుతాయి, ప్రాణాలు అర్పించిన వాళ్ళని చూసాం మనం. సరే, ఇవన్నీ ఇది పాత కథ, చరిత్ర ఇది. అయితే ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలుగా కేసీఆర్ దిగిపోయి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈయన కొంచెం ఆయన గురువు గారైన చంద్రబాబు నాయుడు గారి పేరు అప్పుడప్పుడు చాలా మంచిగా మర్యాదగా తలుచుకోవటం ఇష్టం లేదు వీళ్ళకి. అలాగే ఆయన ప్రతిసారి తెలంగాణ వాదానికి నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పాలి అని వీళ్ళకు ఉంటుంది. చెప్పకపోతే మాట్లాడతారు, కానీ వీళ్ళకి మనసులో ఇష్టమే. ఇప్పుడు మేమే అసలు టేకేదారులు మీ తెలంగాణకి అనే ఫీలింగ్ వీళ్ళకు ఉంది. కానీ రెండో వాళ్ళు అనకూడదు, అనకపోతే మళ్ళీ వాళ్ళని విమర్శిస్తాము. అంటే అన్ని పదుల్లో మాకత్తికే ఉండాలి అనే టైప్లో కేసీఆర్ కుటుంబం బతుకుతూ వచ్చింది. ఇప్పుడు ఈ 2 ఏళ్ల నుంచి కూడా అదే పని చేస్తుంది. సరే, చేస్తూ ఉంటే ఇప్పుడు అనుకోకుండా ఇంకొక బ్యాచ్ తెలంగాణ వాదాన్ని నెత్తినేసుకుంది. అసలు తెలంగాణ వాదులు మేము, మీరు కాదు, మీకు ప్రజాసంఘాలు కాదు, తెలంగాణ వాదులమే, విప్లవ శంఖాలమే మేము పూరించాము అని కొంతమంది బయలుదేరారు. ఈ కొంతమంది అప్పుడప్పుడు ఈ సినిమా ఆఫీసుల మీద ఎక్కడ సందర్భం వస్తే అక్కడ ఆంధ్ర వాళ్ళని తిట్టడం నేర్చుకున్నారు. అంటే అది వాళ్ళ ఉద్యమ స్ఫూర్తి అనుకుంటున్నారు. ఆంధ్ర వాళ్ళకి కార్డులు రావు, జర్నలిస్టులు కార్డులు రావు. ఆంధ్ర వాళ్ళకి జర్నలిస్టులంతా ఆంధ్ర వాళ్ళే, తెలంగాణ జర్నలిస్టులను తొక్కేస్తున్నారు ఇలా మాట్లాడటం. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫీస్కి వెళ్ళి ఆ పాశం యాదగిరి అన్న ఆయన అక్కడికి వెళ్ళి ఆంధ్ర వాళ్ళని ఇష్టారీతిని మాట్లాడి పారిపోవాల్సిందే, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే అన్నట్లు ఆ రోజు మాట్లాడారు. అలాగే ఎక్కడ సందర్భం దొరికినా, ఎక్కడ రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగినా ఆయన ప్రత్యక్షం అయిపోయి ఆయన వెళ్ళగక్కేదంతా ఇదే అక్కస్ అన్నమాట. మొన్న ప్రెస్ మీట్లో కూడా అదే గొడవ. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వీళ్ళు డిసైడ్ అయ్యారు, మనం
తెలంగాణ వాదాన్ని వినిపించకపోతే మనం కూడా కనుమరుగైపోతాం. ఇవాళ చూడండి, కేసీఆర్ గురించి ఎంతమంది మాట్లాడుకుంటున్నారు, కేటీఆర్ పరిస్థితి ఏంటి, హరీష్ రావు పరిస్థితి ఏంటి, ఇప్పుడు కవిత పరిస్థితి కూడా బాగలేదు కాబట్టే కదా ఆమె కొత్త దేవుడండి కొంగొత్త దేవుడండి అన్నట్లు కొత్త అవతారం ఎత్తింది, టీఆర్ఎస్ పార్టీ అని పెట్టింది. ఇదంతా ఏంటి అంటే వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ అస్తిత్వం కోసం తెలంగాణ వాదాన్ని వాడుకుంటున్నారు అనేది అర్థమైపోయింది. మరి వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాసెస్లోనే నోరు పట్టని మాటలు మాట్లాడటం, తొక్కుతాము. ఎందుకు తొక్కుతారు చెప్పండి? ఏం చేశారని తొక్కుతారు? మెడకాయ మీద కాలేసి తొక్కుతా, మీ బతుకులు జడ అని మాట్లాడుతుంటే మీకు సిగ్గులేదా? ఎందుకు ఇంకా వస్తున్నారు? ఇంకా ఏం దోచుకుందామని వస్తున్నారు? ఇలా రకరకాల మాటలు మాట్లాడుతారు. సరే, ఇప్పుడు ఈ తెలంగాణ వాదులు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి నానా హడావుడి చేశారు కదా. నానా హడావుడి చేశారని చెప్పి మేమేం తక్కువ తిన్నామని చెప్పి జనసేన పార్టీ వాళ్ళు అసలు ఇప్పుడు మీరంతా ఇక్కడోళ్ళు లోకల్ వాళ్ళు మీద ఇదంతా లోకల్ గ్యాంగ్ వారు, మాది ఢిల్లీ వారు అని చెప్పి వాళ్ళు ఏమంటారు, అది సనాతనవాదాన్ని రక్షించేవాళ్ళం మేము, పరిరక్షించేవాళ్ళం మేము అసలు సిసలు మేము అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడితే ఇంకేముంది, పవన్ కళ్యాణ్ ఇక్కడికి బీజేపీని అంటే ఆయన కూడా వచ్చి బీజేపీతో కలుస్తాడు కావచ్చు, చాలా పెద్ద ప్రమాదం వచ్చేటట్లుందని వాళ్ళకి ఎంతో కొంత అర్థమయ్యి మళ్ళీ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇక పవన్ కళ్యాణ్ని చెప్పులతో కొడితే కానీ సిగ్గేసి రాడు అని చెప్పి చెప్పులతో కొట్టి మళ్ళీ ఆయన ల్యాండ్కి సంబంధించిన ఇష్యూని అంత అర్జెంటుగా అసలు అంత త్వరగా మీకు వివరాలు ఎట్టా దొరికినాయి, ముందే వివరాలు ఉంటే గనక ఇన్నాళ్ళు ఎందుకు దాచిపెట్టుకున్నారు గాడ్రేజ్ బీరువాలో పెట్టి, ఇది ఏదో పథకం ప్రకారమే బయట పెట్టారు అంటే ఇప్పుడు అతను ఒక ఆక్రమణదారుగా చూపిస్తే కానీ ఆంధ్ర వాళ్ళందరూ ఇంతే అనేది ఒక దాన్ని సామాన్యీకరించడం కోసం చేసిన తతంగం ఇదంతా చేశారు. ఇన్ని జరిగిన తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ బయటికి రాకుండా ఎందుకుంటాడు? సరే బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అడ్డం తిడ్డం, వాళ్ళు మాట్లాడిన దానికి సమానంగా అడ్డం తిడ్డం మాట్లాడేసేసరికి ఇప్పుడు కేటీఆర్కి భయం పట్టుకుంది. అమ్మ నేను వెనకబడిపోతున్నాను ఈ రేస్లో అని కేటీఆర్ వచ్చేసాడు సీన్లోకి. ఇప్పుడు వీళ్ళేనా మాట్లాడుకునేది, అసలైనోడిని నేను అని చెప్పి ఆయన వచ్చాడు. ఇప్పుడు కవితకు కూడా మూతిపళ్ళు రాలుతాయి అన్న దగ్గర నుంచి, మీ కుర్చీల కిందకి నీళ్ళు రాకుండా చూసుకోండి, వర్షాకాలం వచ్చేస్తుంది అనే దగ్గర నుంచి అన్నీ మాట్లాడేసింది. ఇప్పుడు ఈయన నీకేం పని, ఇదే మాట, నీకేం పని. ఇప్పుడు పైగా వాళ్ళకు రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎంతో కొంత వాళ్ళ అస్తిత్వాన్ని చూపించుకుందామని అనుకుంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు దానికి కూడా గండిపడేటట్లుంది. అసలు ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడడం, ప్రెస్ మీట్లు పెట్టడం, తన మనుషుల చేత పెట్టించటం, ఇవన్నీ కూడా ఒక అభద్రతకి గురి చేస్తుంది ఎవరిని. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి రావాలనుకుంటున్నారు, కేటీఆర్ పోయిన తర్వాత ఊరుకుంటారా? మళ్ళీ రావాలనే ఉంటుందిగా, దింపుడు కళ్ళం ఆశ ఉంటుంది కదా, రావాలనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది ఈ పరిస్థితుల్లో. అందుకే కేటీఆర్ కూడా మిక్కిలి మాట్లాడుతున్నాడు. పైగా ఇంకొకటి ఏంటంటే కేటీఆర్ అవును ఇది మా జాగిరే, ఇది మాయ జాగిరే అని కొంతమంది మాట్లాడుతున్నారు, అట్లాగే మాయలు కట్టించిందే ఇదంతా అని మాట్లాడుతున్నారు. అయితే ఈలో ఇంకో చమత్కారం జరిగింది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గద్దర్ గురించి మాట్లాడతా, ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, గద్దర్ ఉన్న రోజులు గద్దర్ని పట్టించుకున్నారా? నేను నడవలేకపోతున్నాను, ఆటోల్లో తిరగలేకపోతున్నాను, నాకు కారు కావాలంటే నేను 3 రోజుల్లో కారు కొనిచ్చాను అని చెప్పాడు. దాన్ని వీళ్ళు ఎంత తెలివిగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారంటే, ఆయనకి బుల్లెట్లు తగిలినప్పుడు ఆయన అడిగినట్టు అప్పుడు జనసేన పార్టీ ఎక్కడుంది అని చెప్పి అసలు ఒక్కొక్కసారి మనుషులకి మెదళ్ళు అరికాలలోకి వెళ్తున్నాయి. ఇప్పుడు ఒక మనిషి మీద ద్వేషం పెట్టుకుంటే, ఒక మనిషిని తొక్కేయాలి అనుకుంటే, దాడి చేయాలి అనుకుంటే, మనం తప్పు మాట్లాడుతున్నామో ఒప్పు మాట్లాడుతున్నామో అనేది ఆలోచించుకోకుండా మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు అతను చెప్పింది ఏంటి, జర్నలిస్ట్ కాలనీలో ఉన్న జనసేన ఆఫీస్కి వచ్చాడు అని చెప్పాడు. అంటే ఎప్పుడు వచ్చాడని చెప్తాడు? బుల్లెట్ తగిలినప్పుడు వచ్చానని చెప్తాడా? ఓకే, జనసేన పార్టీ పెట్టినప్పుడే వచ్చి ఉంటాడు. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? క్లారిటీ. మీరు ఒక డిమాండ్ చేయొచ్చు పవన్ కళ్యాణ్ని, సరే నువ్వు కొనిచ్చాను అంటున్నావు కదా, ఆ కొనిచ్చిన వివరాలు ప్రెస్కు చూపెట్టు అని అనవచ్చు.
అంతేగాని అప్పుడు జనసేన పార్టీ ఉందా అంటే ఇవన్నీ ఎట్లుంటాయంటే కోడిగుడు కేకలు బిగినట్టు ఉంటాయి. Okay. ఇక్కడ పాయింట్ ఏంటి, గద్దర్ మరి నిజంగానే కేసీఆర్ కోట ముందు బయట ఎండలో కూర్చున్నాడా లేదా? Hmm. ఇది కూడా కాదంటారా? మరి అసలు మీరు ఎందుకు గద్దర్ని వద్దనుకున్నారు? గద్దర్ ఈ ప్రాంతం వాడేగా. సరే పవన్ కళ్యాణ్ అంటే ఎక్కడో పుట్టాడు, గాలికి దూలికి వచ్చాడు అనుకుందాం. మరి ఇక్కడ పుట్టిన వాళ్ళు మీరు ఎందుకు ఇచ్చేశారు? శ్రీకాంతాచారి తల్లిని ఎందుకు అంత ఇబ్బంది పెట్టారు? ఇప్పుడు ఆమెకేదో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు పోస్ట్ ఒకటి ఇచ్చారు, మహిళా కమిషన్ సభ్యురాలుగా ఇచ్చారు. కానీ మీరు ఎంతమందిని తెలంగాణ వాదులను కానీ తెలంగాణ పోరాట యోధులను కానీ మీరు ఎంతమందిని విస్మరించారు? మరి 1100 మంది త్యాగం చేస్తే వచ్చిందనేమో మీటింగుల్లో చెప్తారు. మరి 600 మందినే ఎందుకు గుర్తించారు మీరు అమరవీరుల్ని? అమరవీరులను గుర్తించడంలో మీరు ఎందుకు విఫలం చెందారు? అసలు మీకు నిజంగా తెలంగాణ మీద అంత ప్రేమే ఉంటే, తెలంగాణ వాదాన్ని మీరు అంతగా నమ్మితే గనక మరి మీరు మిగతా వాళ్ళ సంగతి ఏంటి? 10 సంవత్సరాల కాలం మీకెందుకు పట్టింది? అందుకని ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు కేటీఆర్కి ఈవేళ అత్యంత అభద్రతా భావంలో ఉన్నది ఎవరు అంటే కేసీఆర్ కుటుంబమే. Okay. అందుకే వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. పైగా మాట్లాడకపోతే కూడా ఒక రకంగా ఏంటి వీళ్ళు భయపడ్డారా, ఇంట్లో కూర్చున్నారు, నోరు తెరవట్లేదు, నోరు పెగలట్లేదా, అసలు వీళ్ళల్లో తెలంగాణ వాదం చచ్చిపోయిందా, చెల్లెల దెబ్బకి భయపడిపోతున్నారా, సిస్టర్ స్ట్రోక్ తగిలిందా, ఇవన్నీ మాట్లాడుకుంటారని చెప్పి ఆయన బయటకు వచ్చి మాట్లాడాడు. Okay. అంతే తప్పితే వేరే ఏమీ లేదు. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ హైదరాబాదులో రాజకీయాలు చేయటానికి నిర్ణయించుకున్నాడు. కాగల కార్యం ఇది ఇప్పుడు నిర్ణయించుకున్నది కూడా కాదు, ఎప్పుడోనే నిర్ణయించుకున్నాడు. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు వీళ్ళు మంచిగా ప్లాట్ఫామ్ వేసేసి ఎర్ర తివాచి బలిచి పిలిచారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.